బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విద్యార్థి రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ. నారా లోకేష్ గుంటూరు పర్యటనలో ఉద్రిక్తత. లోకేష్ తో పాటు టీడీపీ నేతల అరెస్ట్. శ్రీకాళహస్తిలో సీఎం జగన్ కు ఆలయం నిర్మించిన ఎమ్మెల్యే. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు. గుంటూరులో విద్యార్థి హత్యను ఖండించిన తులసిరెడ్డి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆగ్రహం. సింహాచలంలో విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభం. దేవస్థాన భూముల అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, రమ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి సుచరిత పరామర్శించి వారిని ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం ప్రకటించిన 10 లక్షల రూపాయల చెక్ను బాధిత కుటుంబానికి అందించారు. రమ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. సీఎం జగన్ మహిళల భద్రత విషయంలో ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. చెప్పండి, అప్పుడు దాకా తీసుకుపోమ్మా చెల్లిని. నాకు చూపించాలి కదా. హామీ పెద్ద పెద్దలు హామీ నాకు ఇవ్వండి అండి. నాకు మా నాన్నకి మమ్మకి ధైర్యం ఎవరు చేస్తారండి. నాకు చెప్పలేదండి ఆయన వచ్చి. మాకు చెప్పమని చెప్పండి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గుంటూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య నివాసానికి వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. లోకేష్ వెంట స్థానిక టీడీపీ నేతలు ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నారా లోకేష్ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. లోకేష్ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. మాకేం భవిష్యత్తు కూడా గుర్తుంచుకోండి. భవిష్యత్తు కూడా గుర్తుంచుకోండి. భవిష్యత్తు భవిష్యత్తు
పోలీస్ మొగాళ్ళు కొడతారు మమ్మల్ని. మహిళ ఉంది, మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు అసలు విజయవాడ నుంచి పర్మిషన్ వచ్చి రద్దు చేస్తారు. 11-3 హైదరాబాద్ నుంచి వచ్చాడు ఆయన. ఇక్కడ ఉన్న ఎవరు సింగిల్ రాలేదు, ఆయన వస్తే ఆయన ఇచ్చేస్తారా? పోలీస్ అసలు పోలీస్ వాళ్ళు మొగాళ్ళు కొట్టింది. ఒక ఎస్పీ ముందు జరిగిన విషయం ఇది. అర్బన్ ఎస్పీ గారి సమక్షంలో జరిగిన విషయం. ప్రభుత్వం కానీ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఈ విధంగా అసలు ఇంత అన్యాయం అసలు ఈ ప్రభుత్వంలో ఆడపిల్లలకి వస్తే మమ్మల్ని ఈ రకంగా పోలీసులతో కొట్టిస్తారా? పోలీసులు కొట్టారమ్మా. కానిస్టేబుల్ వీళ్ళందరూ ఆడవాళ్ళని కదిలితే మగ పోలీసుల చేత ఏడిపిస్తున్నారు. మొన్న అమరావతి దగ్గర ఆడవాళ్ళని అలాగే హింసించి లాగి పడేశారు. ఇప్పుడు ఈ అమ్మాయిని స్వాతంత్రం చిత్తూరు జిల్లా కాళహస్తిలో వైఎస్ఆర్ కాలనీలో నవరత్నాల ఆలయం పేరుతో జగన్మోహన్ రెడ్డికి ఆలయాన్ని నిర్మించారు. కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆలయం ముందుగా నవరత్నాల బోర్డు ఏర్పాటు చేశారు. గర్భగుడి లోపల అద్దాల గదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించనున్నారు.
किसे रहेगा किसे रहेगा मिंजे चाहिए कोर्स चैनल का मेरे चैनल का జగన్ పాలనలో ప్రజలకు శాంతి భద్రతలు కరువయ్యాయని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఆరోపించారు. కడపలో మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పట్టపగలే గుంటూరులో జరిగిన విద్యార్థి హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. తన చెల్లెలు సునీతారెడ్డికి పులివెందులలో రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పిస్తాడా అంటూ ప్రశ్నించారు. విద్యార్థి హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో గుంటూరులో పట్టపగలు నడి రోడ్డు మీద రమ్యశ్రీ అనే ఒక బీటెక్ విద్యార్థిని దారుణంగా కత్తిపోట్లతో హత్య కావించబడ్డది. ఒక పక్కేమో స్వాతంత్ర ఉత్సవాలు, మరొక పక్క నడిబజారులో ఒక విద్యార్థిని హత్య. జాతిపిత మహాత్ముడేమో అర్ధరాత్రి ఆడమనిషి నడి బజార్లో నడిచి ఇంటికి వస్తేనే అప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి ఆయన చెప్పాడు. కానీ ఇప్పుడు చూసే పరిస్థితి జగన్ పాలనలో నడిరాత్రి కాదు కదా, పట్ట పగలు నడి రోడ్డు మీద ఆడమనిషి నడిచి వచ్చే పరిస్థితి లేదు. తన సొంత చెల్లెలు, తన చిన్నాన్న కూతురు, విద్యాధికురాలు డాక్టర్ సునీతారెడ్డి గారికి ఎక్కడో కాదు, తన సొంత నియోజకవర్గం, తన సొంత ఊరిలో పులివెందుల్లోనే రక్షణ భద్రత కల్పించలేని ఈ ముఖ్యమంత్రి ఇక రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజానీకానికి ఏ విధంగా రక్షణ కల్పిస్తాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఈ 2 ఏళ్లలో ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే అనేక మంది హత్యలు కావించబడ్డారు. శివరాణి, వీరమ్మ, నాగమ్మ, శివప్రసాద్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, కుల్లాయప్ప, గడ్డం మునెప్ప, ఇలా అనేక మంది హత్య కావించబడ్డారు పులివెందుల నియోజకవర్గంలో. జిల్లాలో జమ్మలమడుగులో నియోజకవర్గంలో గురుప్రతాప్ రెడ్డి, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, ఇలా అనేక మంది ఈ 2 నెలల్లో హత్య కావించబడ్డారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతూ ఉంది, రౌడీల పాలన సాగుతూ ఉంది. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఒట్టి మాటలు కట్టిపెట్టి రాష్ట్రంలో శాంతి భద్రత మీద ప్రత్యేక దృష్టి సారించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉంది. సింహాచలం దేవస్థానం భూములపై విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభం అయింది. దేవస్థాన భూముల అవకతవకలపై విజిలెన్స్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు దేవస్థానం కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. దేవస్థానం తొలగించిన 836 ఎకరాల భూముల రికార్డులను పరిశీలించారు. విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ స్వరూపరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింహాచలం దేవస్థానం, మానస్ ట్రస్ట్ భూములపై అవకతవకలు పరిశీలించి 3 నెలల్లో నివేదిక అందించనున్నట్లు చెప్పారు. విచారణకు దేవస్థాన అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని, అవసరమైతే దేవస్థానం భూములు కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు. వెరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని రోజులు పడుతుంది? స్టిల్ ప్రాథమికంగా ముందు జస్ట్
ఓపెనింగ్ కాబట్టి మ్యాచ్ చేయాలి. అక్కడ నించుంటే కవర్ అవుతుంది. అక్కడ కూర్చుంటే ఈరోజు వైజాగ్ విజిలెన్స్ టీము సింహాచలం యొక్క ఈ దేవస్థానం రికార్డ్స్ వెరిఫై చేయడానికి వచ్చాము. సింహాచలం ల్యాండ్స్లోను మరియు మాన్సస్ ట్రస్ట్లోనూ జరిగిన అవకతవకల మీద విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీకి ప్రభుత్వం వేసింది. దానిలో భాగంగా మా డీజీ గారు విజిలెన్స్ మాకు ఇంట్రెస్ట్ చేయడం జరిగింది ఎంక్వైరీని. దాని నిమిత్తమే ఇప్పుడు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాము. 3 monthsలో కంప్లీట్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి. 3 months లోపల ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. వాళ్ళు ఇస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలోని రథం బజార్ దగ్గర నూతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని కార్యాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాపట్లలో వైసీపీ పట్టణ కార్యాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలకు కూడా ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. మన బాపట్ల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించుకున్నటువంటి శుభ సందర్భంలో పట్టణ అధ్యక్షుడు, ప్రత్యేకంగా అభినందనీయుడు దగ్గరుండి మరి చక్కటి ఆఫీస్ ఏర్పరచుకోవడంలో అందరినీ కలిపి మరి అందరి సహకారంతో ఈరోజు ఈ ఆఫీసు ఏర్పడింది. ఈ సమయంలో పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మనకు అందరికీ కూడా ఆశీర్వదించారు. తప్పకుండా దీనికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి మనకు దొరకడం, ఒక యువకుడైనటువంటి ముఖ్యమంత్రి దొరకడం, ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి దొరకడం, దాంట్లో వారి పరిపాలనతో పాటుగా మనమందరం కూడా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా తయారవలసినటువంటి అవసరం, ఆయన ఆలోచనల్ని అర్థం చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం. దానికోసంగా పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఎన్నో సందర్భాల్లో పార్టీకి ఎన్నో సూచనలు ఇచ్చున్నారు. గతంలో కూడా ఏ రకంగా వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, దాని మీద పలు సందర్భాల్లో మాట్లాడే పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక కార్యాలయం, పర్మనెంట్ కార్యాలయం ఏర్పాటు చేయాలనేటువంటిది వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ క్రమంలోనే ఇది ఈరోజు తాత్కాలికంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయం. గతంలో నా బిల్డింగ్లోనే ఒక ఆఫీస్ ఉండేది. ఇప్పుడు దీన్ని ఒక ప్రత్యేకంగా పక్కలగడ్డ శ్రీను మన రఘుపతి గారి నాయకత్వంలో చేశారు. చాలా సంతోషం. పార్టీకి ఇప్పటికే ఇటీవల మన ముఖ్యమంత్రి గారు సూచన చేశారు. ఆ సూచనలు ఏంటంటే
పార్టీ నియోజకవర్గానికి ప్రతి చోట ఒక మంచి కార్యాలయం ఏర్పడాలి. పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసుకోవడానికి, పార్టీకి కమిటెడ్ ఓటర్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి విస్తృతంగా రాబోయే 3 సంవత్సరాలు కూడా, అంటే దాని తర్వాత ఆటోమేటిక్గా కంటిన్యూ 3 సంవత్సరాలు కూడా పార్టీ యంత్రాంగం మీద దృష్టి పెట్టాలి. ఈ పార్టీ యంత్రాంగం మీద దృష్టి పెట్టేటప్పుడు పార్టీ సభ్యత్వం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఈ అధికార యంత్రాంగం, పార్టీ అధికార యంత్రాంగం ఏ విధంగా ఉంటుంది, వాటికి ట్రైనింగ్ క్లాసులు, పార్టీ ఏ విధంగా. గుంటూరులో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీల ఆణిముత్యం, కీర్తిశేషులు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న 112వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురు సర్దార్ గౌతులచ్చన్న కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, బీసీ సంఘం నాయకులు కేసిని శంకర్రావు, రాష్ట్ర నాయకులు, వివిధ పార్టీల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. డైరెక్ట్ గిట్ వస్తున్నాడా? మీరు కూడా సార్ గారు ప్రెస్ గారు తప్పదు ఏం చేస్తాం. జోహార్ సర్దార్ గౌతులచ్చన్న, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న. స్వతంత్ర సమర యోధులు, కీర్తిశేషులు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి 112వ జయంతి గుంటూరు ఎన్టీఆర్ ఆర్టీసీ బస్ స్టాండింగ్ వద్ద ఆయన లచ్చన్న గారి కంస విగ్రహం వద్ద ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. కమిటీ ఆధారంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఒక బీసీలకి, అనర్గానీయ వర్గాలకి ఆయన చేసిన సేవలు కానీ ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఆయన అడుగుజాలను నడవాలని కోరుకుంటూ, ఆయన అడుగుజాలను నడవాలని కూడా ప్రతి మా వాళ్ళు కూడా ఆయన అడుగుజాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌతులచ్చన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ పార్టీలకు అతీతంగా ఆయన చేసిన సేవలకి అందరూ ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. సర్దార్ డాక్టర్ గౌతులచ్చన్న గారి 112వ జయంతి సందర్భంగా మరి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఘన నివాళులు కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషం. వారు దేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాల మనసులో నిలిచి ఉంటారని, వారు చేసిన సేవలు బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడూ కూడా మరిచిపోలేరని, వారిని ఎప్పుడు స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మరి బడుగు బలహీన వర్గాలు ముందుకు సాగాలని, రాజకీయంగా మనం ఎదగాలని, వారు వేసిన పునాదిని మనం బలపరుచుకొని మరి రాజకీయంగా మనం ఎదిగి రాజకీయ అధికార దిశగా ప్రయత్నం చేస్తూ మన అడుగుజాడల్లో వారి అడుగుజాడల్లో నడుస్తూ మనం ఎన్నో సాధించాల్సిన విషయాలు వారిని మరి ఇంకా మనం ప్రజల్లోకి వాళ్ళ ఆలోచనలు, వారి చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని ఇంకా ఈరోజు గుంటూరు నగరంలో సర్దార్ గౌతులచ్చన్న గారి 112వ జయంతి మనం జరుపుకుంటూ మరి ఆయనకి పూలదండలు వేయడం జరిగింది. ఈ విధంగా అతను స్వాతంత్ర సమరయోధుడు, బలహీన వర్గాన్ని అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే మరి బలహీన వర్గాలకి, పేద ప్రజలకి జీవితాల్లో నిర్మించినప్పుడు జీవితాంతం ఆయన
మరి ఉన్నా లేకపోయినా ఆయన గురించి మరి మనం అందరూ కొనియాడుతుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మరి పేదవాళ్ళకి సంబంధించి కానీ ప్రతి కులానికి మతానికి సంబంధించి కానీ అందరూ కూడా న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తే ఆ భగవంతుడే అందరినీ కాపాడుతుంటాడు. అదేవిధంగా మనం కూడా జీవితాంతం ఆయన జ్ఞాపకం చూసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన బాటలో వెళ్ళాల్సిందిగా నడవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఈరోజు గుంటూరు నగరంలో ఆయన జయంతిని కూడా అధికారికంగా జరుపుకోమని చెప్తున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మరి ఈ విధంగా చేయడం జ్ఞాపకం చేయడం నిజంగా మరి వీళ్ళందరినీ నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. జోహార్ సర్దార్ గౌతమ్ లచ్చన్ గారు. ప్రభుత్వ పథకాల అమలు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు వినతి పత్రాన్ని అందించారు. పాయకరావుపేట నక్కపల్లి మండలంలో రాజశేఖర్ అనే వ్యక్తి జగనన్న ఇళ్ల పథకం వర్తించాలంటే అక్రమంగా లబ్ధిదారుల నుండి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని జనసేన నేత శివ ఆరోపించారు. వాలంటీర్ల ద్వారా డబ్బు వసూలు చేసిన రాజశేఖర్ ఇప్పుడు అదే వాలంటీర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిపై అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే అండి. నా పేరు శివదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు పాయకరపేట నియోజకవర్గం నుంచి నక్కపల్లి మండలం రాజిపేట గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ సెక్రటరీ ఎవరు, అతని పేరు పివి రాజశేఖర్ అనే సెక్రటరీ ఇళ్ళ స్థలాల పేరు చెప్పి వైఎస్ఆర్ ఇల్లు ఇస్తామని చెప్పి అలా అందులో ఆ లిస్టులో మీ పేరు ఉండాలంటే ప్రతి ఒక్కరికి 10,000 చెప్పిన ఇంటికి 10,000 చెప్పిన ఇవ్వాలని చెప్పి వసూలు చేయమని అక్కడ పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకి చెప్పడం జరిగింది. ఆ వాలంటీర్లో ఒకరైనటువంటి వాలంటీర్ మన జగదీశ్వరి గారు సుమారుగా 7 మంది దగ్గర నుంచి 10,000 చెప్పిన వసూలు చేసి ఇచ్చారు. అలా 10,000 ఇచ్చిన వాళ్ళు ఒక ఆవిడ ఆల్రెడీ ఇక్కడికి వచ్చున్నారు. ఈరోజు మీ పేరు అమ్మాజీ గారు. సో ఇలా అమ్మాజీ అండి, తిను వాలంటరీ గారికి మా వాలంటరీ తిను 10,000 ఇస్తే నీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి అంటే 10,000 తీసుకెళ్ళి నేను వాలంటరీకి ఇచ్చాను. అది సచివాలయం దగ్గర పట్టుకొని వెళ్ళి ఇస్తే తినేమంటే బయట ఉండి పిన్ని మీరు నేను ఇల్లు ఇచ్చేసి వస్తాను సార్కి అని చెప్పారు. నేను చూసాను తనకి ఇవ్వటం కూడా, సెక్రటరీ గారికి ఇవ్వటం నేను చూశాను. కానీ ఆ డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇవ్వట్లేదు, ఇప్పుడు ఏమీ చేయట్లేదు. నా పేరు కారే జగదీశ్వరి, నేను రాజీపేట వాలంటీర్ను. నా పేరు జగదీశ్వరి, నేను రాజీపేట వాలంటీర్ను. హౌస్ సైట్స్కి అనేసి ఒక్కొక్క నేమ్కి 10,000 చొప్పున కలెక్ట్ చేసి సెక్రటరీ సార్కి ఇచ్చాము. అది నేను ప్రజలకి చెప్పాననేసి నా జాబ్ తీస్తారు. పివి రాజశేఖర్, పంచాయతీ సెక్రటరీ. 7 ఇచ్చేటప్పుడు చూసిన వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు చూశారు. అలా ఇచ్చిన బాధితులు కూడా ఉన్నారు. అమ్మాయిలారండి. విద్యార్థి రమ్యను హత్య చేసిన నిందితుడిని తక్షణమే వృత్తి చేయాలని ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా నాయకులు మనోజ్ కుమార్ ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దిశా చట్టం అమలులో ఉన్నప్పటికీ మహిళలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. చట్టంలో ఉన్న లొసుగులు ఆసరాగా చేసుకుని అమ్మాయిలను మహిళలను వేధింపులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, విష్ణు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశవ్యాప్తంగా ఆగస్టు 15న 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి తరుణంలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కాకాని వద్ద బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని రమ్యను ఒక యువకుడు అతి కిరాతకంగా నడి రోడ్డు మీద పగలే హత్య చేయడం అనేటువంటిది అవమానీయ సంఘటన అనేటువంటిది జరిగింది. ఈ యొక్క సంఘటనను అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేమంతా ఖండిస్తూ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి యువతులకు రక్షణ లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఆ యొక్క చట్టాలు ఏవైతే దిశా చట్టము, పోక్సో చట్టము ఉన్నాయో ఇవన్నీ కూడా బలంగా చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనోజ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థి రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ. నారా లోకేష్ గుంటూరు పర్యటనలో ఉద్రిక్తత, లోకేష్తో పాటు టీడీపీ నేతల అరెస్ట్.
శ్రీకాళహస్తిలో సీఎం జగన్ కు ఆలయం నిర్మించిన ఎమ్మెల్యే, మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు. గుంటూరులో విద్యార్థి హత్యను ఖండించిన తులసిరెడ్డి, వైసీపీ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆగ్రహం. సింహాచలంలో విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభం, దేవస్థాన భూముల అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.